ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అయితే ఉన్నాం. ఇది ఇక్కడ నుంచి ప్రస్తుతం మీరు చూస్తున్న బోర్డు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి భోగపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి సుమారు 5 నుంచి 6 కిలోమీటర్లు అయితే పడుతుంది. అయితే మనం మనం విమానాశ్రయానికి వెళ్ళాలంటే 5 నుంచి 6 కిలోమీటర్లు పడుతుంది. అయితే ఇటుపక్క మీరు చూసుకుంటే ఈ రోడ్ ఏదైతే ఉందో రోడ్డు అది నేషనల్ హైవే 16కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది నేషనల్ హైవే 16కి కనెక్ట్ అయిన రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే 16 అటుపక్క శ్రీకాకుళం, ఇటుపక్క విజయనగరం మరియు విశాఖపట్నం వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అయితే ఇటుపక్క మీరు చూసుకుంటే విజయనగరం వెళ్ళాల్సి వస్తే సుమారు 1 గంట ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం అయితే ఉంది కాబట్టి విమానాశ్రయం నుంచి మనం విజయనగరం వెళ్ళాలంటే సుమారుగా 1 గంట ప్రయాణం చేయాలి. అదేవిధంగా ఇటుపక్క శ్రీకాకుళం చూసుకుంటే సుమారు 2 గంటల వరకు సమయం అయితే పడుతుంది. మనం అంటే దాదాపు 30 కిలోమీటర్ల వరకు వస్తుంది. అదే దూరం విశాఖపట్నానికి కూడా అంటే మనం చూసుకుంటే విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి రావాలంటే సుమారుగా గంటన్నర సమయం అయితే పడింది. గంటన్నర సమయం పడుతుంది కాబట్టి మనం చూసుకుంటే 30 కిలోమీటర్ల పైనే మరి విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి రావాల్సి వస్తుంది. అయితే విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలంటే విశాఖ వాసులవని అటుపక్క శ్రీకాకుళం వాసులవని ఖచ్చితంగా ఒక మామూలు కన్నా అంటే మనం వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఏ టైం అయితే పాటిస్తున్నామో దానికన్నా 1 గంట 2 గంటల ముందే మన ప్రయాణాన్ని అయితే ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. అంటే విశాఖపట్నం కాదు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ అనకాపల్లి నుంచి కూడా విమానాశ్రయానికి రావాలంటే దానికి తగ్గట్టు గంట వ్యవధి పెంచుకొని రావాల్సి వస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ విమానాశ్రయానికి ఈ NH16 నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా చివరి దశకైతే చేరుకుంది. రోడ్డు నిర్మాణం అన్నది ఇంకా కొద్ది రోజుల్లో ఈ నిర్మాణం పూర్తవుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రయాణికులకి ఎవరైతే ఉన్నారో విమానాశ్రయానికి రావడానికి వాళ్ళకైతే అందుబాటులోకి వస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, VBC ఆన్ టీవీ, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.